ఓకే. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో లాజికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, విండోస్ ఫంక్షన్స్, కన్వర్షన్ ఫంక్షన్స్ ఇలా రకరకాల ఫంక్షన్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసరికి డేట్ ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నాం కదా, రేంజ్, కరెంట్ డేట్, డేట్ ఫార్మాట్, డేట్ డిఫరెన్స్, యాడ్ మంత్స్, మంత్స్ బిట్వీన్, ఇయర్, మంత్, ఇలా రకరకాల ఫంక్షన్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో వాటి గురించి మనం ఈ రోజు అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ రేంజ్ ఫంక్షన్. ఓకే. సో డిఎఫ్. ఓకే. సో మీ అందరికీ తెలుసు డిఎఫ్ అంటే స్పార్ ద రేంజ్. ఓకే. ఇప్పుడు మీరు రేంజ్ మీద మౌస్ అవుట్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఈ ఫంక్షన్ అనేది ఆ, రెండు పారామీటర్స్, స్టార్ట్, ఎండ్. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు, కాలం నేమ్, ఐడి కంటైన్స్ ఎలిమెంట్స్ అని ఒక డిస్క్రిప్షన్ కూడా రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే మనం ఏదైతే స్టార్ట్ ఎండ్ స్పెసిఫై చేస్తామో ఆ రేంజ్ అనేది మనకి డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ రేంజ్ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది? డేటా ఫ్రేమ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే. ఇక్కడ మనకి ఇన్పుట్ పారామీటర్స్ ఏమి, ఒకటి స్టార్ట్, రెండోది ఎండ్. ఓకే. రెండు ఇన్పుట్ పారామీటర్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో స్టార్ట్, ఎండ్, సో స్టెప్, నెంబర్ ఆఫ్ పార్టీషన్స్. అంటే ఈ రెండు కూడా ఆప్షనల్ అన్నమాట. అంటే మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా ఏం కాదు. బట్ ఈ స్టార్ట్ పారామీటర్, ఎండ్ పారామీటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో మనం అయితే పాస్ చేద్దాం. సో ఒకటి నుంచి 10 తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ నేను స్టార్టింగ్ పారామీటర్ ఒకటి నుంచి 10 దాకా ఇస్తున్నాను. అయితే మనకి ఇది ఏమి రిటర్న్ చేస్తుంది అంటే డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఈ వచ్చిన అవుట్పుట్ ని ఈ డేటా ఫ్రేమ్ అని ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ ని నేను షో చేస్తున్నాను. మనకు అందరికీ తెలుసు కదా షో ఫంక్షన్ ఎలా ఉంటుంది ఏంటంటే. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డీటెయిల్ గా చెప్పడం జరిగింది అనమాట. సో చూడండి, అవుట్పుట్ వస్తుంది. ఓకే. సెషన్ ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఒక నోట్బుక్ రన్ చేస్తే ఇనిషియల్ గా సెషన్ అనేది ఉంటుంది అనమాట. ఆ సెషన్ రన్ అయిన తర్వాత ఆ పర్టికులర్ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు ఐడి. సో 0 1 2 3 4. ఓకే. సో ఇలా మనకి 10 దాకా రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో 0 ఇచ్చారనుకోండి. ఓకే. చూడండి ఇక్కడ 0 నుంచి, సో 0 నుంచి 10 దాకా. ఒకవేళ మీకు మనకి మూడో ఆప్షన్ ఉంది, ఏంటిది? ఇంక్రిమెంట్ కూడా ఉంది కదా. సో చూద్దాం వర్క్ అవుతుందో లేదా. చూసారా? సో 0 3 6 9 అన్నమాట. సో లైక్ మనకి సీక్వెల్ సర్వర్లో ఐడెంటిటీ కాలం ఎలానో, సో స్టెప్ ఇంక్రిమెంట్ ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ కూడా స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా, ఎక్కడికి ఎండ్ అవ్వాలా, బట్ ఇంక్రిమెంట్ అంటే సో 1 by 1 అనేది ఇంక్రిమెంట్ అవ్వాలా, లేకపోతే 5 కానీ 10 కానీ ఇలా మీరు ఏదైనా స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే సో డిఫైన్ అనేది చేసుకోవచ్చు ఇంక్రిమెంట్. సో అర్థమైంది కదా. సో ఈ రేంజ్ ఫంక్షన్ అనేది మనకి డేటా ఫ్రేమ్ అని రిటర్న్ చేస్తుంది. అందువల్ల ఈ వచ్చిన అవుట్పుట్ ని నేను ఇక్కడ డిఫైన్ చేశాను అనమాట. దాని తర్వాత డిస్ప్లే చేస్తాను. ఓకే. నేను ఇక్కడ ఒక 4 మాత్రమే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవటం అనేది. ఓకే. సో ఇలా ఉందన్నమాట. 0 1 2 3. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 0 నుంచి స్టార్ట్ అయినా సో ఎన్ని వచ్చినాయని చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సో 4 ఉన్నాయి కాబట్టి సో 1 2 3. ఓకే, 4 ఉన్నాయి. ఓకే. ఇలా మనకి సో రేంజ్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాడవచ్చు. వెరీ సింపుల్. ఇక్కడ ఎంత డిఫికల్ట్ అంటే మనం స్టార్ట్ పారామీటర్ ఏంటి, ఎండ్ పారామీటర్ ఏంటి, అండ్ రేంజ్ ఏంటి, అండ్ సారీ ఇంక్రిమెంట్ ఏంటి. అయితే అది ఏం రిటర్న్ చేస్తుంది? డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ నాకు వేరియబుల్ స్టోర్ చేసి దాన్ని నేను డిస్ప్లే చేస్తాను. సో మీరు కావాలంటే డిస్ప్లే కూడా యూజ్ చేసుకోవచ్చు అంటారు. ట్రై టు చూడండి, మీకు ఏదైనా సరే. ఓకే. బట్ మీకు ఇక్కడ ఏమొస్తుంది? కాలమ్ ఐడి వస్తుంది అనమాట. ఓకే. ఈవెన్ మీరు రేంజ్ ఫంక్షన్ లో కూడా చెప్తుంది అనమాట. సో కాలమ్ నేమ్డ్. ఓకే. ఏం నేమ్డ్? ఐడి కాలమ్ నేమ్ ఇస్తుంది. ఓకే. సేమ్ ఇక్కడ ఐడి కాలమ్. ఓకే. సో ఇలా మనకి సో రకరకాలుగా ఉంటారు అనమాట. కాకపోతే నేను
షో తీసుకున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి మనం రియల్ టైంలో యూజ్ చేసుకోవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో మనకైతే అవసరం లేదు. ఓకే, అది రేంజ్ ఫంక్షన్. దాని తర్వాత కరెంట్ డేట్. ఓకే, సో బేసికల్గా సో కరెంట్ డేట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది రైట్ ఆనెస్ట్. సో df1 ఈజ్ ఈక్వల్ డిఎఫ్ డాట్ విత్ కలర్. సో మనకి ఇది డేటా ఫ్రేమ్ వస్తుంది కదా, బేసికల్ గా రేంజ్ ఫంక్షన్ మనకి డేటా ఫ్రేమ్ వస్తుంది కదా. ఈ వచ్చిన డేటా ఫ్రేమ్ కి నేను ఒక కాలం యాడ్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ మనందరికీ తెలుసు విత్ కాలం అనే ఫంక్షన్ ఏంటంటే, సో ఉన్న కాలం ని రీప్లేస్ చేసి ఉన్న కాలం ని రీప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే అడిషనల్ గా ఒక కొత్తగా ఒక కాలం అనేది సో డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. లైక్ కేస్ స్టేట్మెంట్ అనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే టైం స్టాంప్ డిఫైన్ చేస్తున్నాను విత్ కాలం. ఇక్కడ మనకి రెండు పారామీటర్ కాలం నేమ్, సో దాని తర్వాత ఎక్స్ప్రెషన్ ఏంటి, సో టుడే డేట్. ఓకే, సో కరెంట్ కరెంట్ అండర్ స్కోర్ డేట్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. df1 డాట్ షో అనమాట. ఇప్పుడు మనం రన్ చేస్తే ఒక్కోసారి ఎర్రర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే కరెంట్ డేట్ అనేది మనం అయితే డిఫైన్ చేయలేము. చూడండి ఇక్కడ నేమ్ కరెంట్ డేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇలా మీకు ఏదన్నా ఎర్రర్ కానీ రావడం జరిగితే ఖచ్చితంగా మీరు ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది. ఓకే, కొన్ని కేసెస్లో మన ఫంక్షన్స్ అనేది ఎక్స్ప్లిసిట్గా ఇంపోర్ట్ చేయాలన్నమాట, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు దానికోసం so from PySpark dot SQL dot functions import. So current underscore. Okay. So basically ఈ current underscore date ఏంటంటే returns the current date at any start of the query equation. Okay. సో సింపుల్ చెప్పాలంటే ఈ రోజు డేట్ ఏంటి అనేది మనకైతే రిటర్న్ చేస్తుంది, సింపుల్ చెప్పాలంటే. లైక్ సీక్వల్ లో గెట్ డేట్ ఫంక్షన్ ఎలా ఇక్కడ కూడా కరెంట్ డేట్ అనేది కరెంట్ అండర్స్కోర్ డేట్ అనే ఫంక్షన్ వర్క్ అవుతుంది అన్నమాట. చూద్దాం, చూసారా ఇక్కడ. సో ఈ రోజే కదా, సో 17th అనమాట. సో ఇలా మనకి సో ఈ కరెంట్ అండర్స్కోర్ డేట్ అనే ఫంక్షన్ వర్క్ అవుతుంది. ఓకే, సో వెరీ సింపుల్. సో అలా మీకు కావాలనుకుంటే కరెంట్ అండర్స్కోర్ టైం స్టాంప్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని కూడా ఇంపోర్ట్ చేస్తాను, కరెంట్ అండర్స్కోర్ టైం స్టాంప్ అనేది. ఇది కరెంట్ డేట్, ఇది వచ్చేసరికి కరెంట్ అండర్స్కోర్ టైం స్టాంప్. ఓకే, సో with so today time stamp current underscore time stamp. Okay, so that's it. సో ఇక్కడ మనకి టుడే డేట్ వస్తుంది, అలానే టుడే టైం స్టాంప్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమొస్తుంది, ట్రంకేట్ వస్తుంది. సో మీకు ఎంతమంది చెప్పాను అనమాట, షో ఫంక్షన్లో బేసిక్గా 20 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది అనమాట బై డిఫాల్ట్గా. మీకు అడిషనల్ క్యారెక్టర్స్ డిస్ప్లే చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రంకేట్ అనేది ఫాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ అది ట్రూ ఉంటుంది అనమాట. సో మనమైతే ఫాల్స్ చేస్తే సరిపోతుంది. సో ట్రై టు రన్ దిస్ వన్. చూసారా, సో ఇదో డేట్, ఇది వచ్చేసరికి టైం స్టాంప్ అనమాట. కానీ ఇదేంటి, మనకి ఇక్కడ ఏమైంది 3:02 ఉంది. ఓకే, అంటే 3 hours లో ఉంది టైం. కానీ ఇక్కడ వచ్చేసరికి 9:32, అంటే మనకి ఇది యూటీసీ ఫార్మాట్ లో ఉందన్నమాట. ఓకే, సో అందువల్ల మనకి అలా వస్తుంది టైం స్టాంప్. బట్ మీరైతే డేట్ అనేది ప్రాపర్ గానే ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఓన్లీ టైం స్టాంప్ మాత్రం యూటీసీ ఫార్మాట్ లో ఉంది. సో అందువల్ల మనకి అలా వస్తుంది. అర్థమైంది కదా, కరెంట్ అండర్స్కోర్ డేట్, కరెంట్ అండర్స్కోర్ టైం స్టాంప్. కరెంట్ డేట్ ఏంటంటే ఓన్లీ డేట్ మాత్రమే రిటర్న్ చేస్తుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు కరెంట్ అండర్స్కోర్ టైం స్టాంప్ అనేది సో మనకి టైం స్టాంప్ కూడా రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇది రెండు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత అలానే మనకి మంత్ ఇయర్ ఉంది కదా, సో అది కూడా తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం మంత్ ఇయర్. ఓకే, సో ఇలా రెండు ఫంక్షన్స్ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో బేసికల్గా మంత్ ఏంటంటే మనం ఏదైతే కాలం తీసుకుంటామో ఆ కాలంలోనే మంత్ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
మంత్ అనే ఫంక్షన్ కి ఈ రోజు టైం స్టాంప్ ఇస్తే ఈ రోజు టైం స్టాంప్ లో ఏదైతే మంత్ ఉందో అది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దానికోసం ఇంకొక కాలం తీసుకుందాం. సో కరెంట్ టైం, కరెంట్ డేట్. ఓకే, సో మీరు ఏది తీసుకున్నా సరిపోతుంది. ఏదైనా కరెంట్ డేట్ కావచ్చు, కరెంట్ టైం స్టాంప్ కావచ్చు, ఎనీథింగ్ ఇస్ ఫైన్ అన్నమాట. చూడండి, మంత్ ఏమొస్తుంది, 10వ నెల కదా, ఇది అక్టోబర్ కదా, అందువల్ల 10 రేట్ అవుతుంది. ఓకే, అలానే మనం సో ఇయర్ కూడా తీసుకున్నాం విత్ కాలం. ఇయర్, సో ఇయర్ ఫంక్షన్ తీసుకొని ఫస్ట్, దాని తర్వాత సో ఇప్పుడు కరెంట్ టైం స్టాంప్, మీరు కరెంట్ డేట్ అయినా తీసుకోవచ్చు, కరెంట్ టైం స్టాంప్ ఏదైనా తీసుకోవచ్చు గైస్. ఓకే, నేను మీకు వేరియేషన్ డిఫరెన్స్ అనేది చూపించడం కోసం రకరకాలుగా తీసుకుంటున్నాను. ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో రన్ చేద్దాం ఇది. చూసారా, మంత్ నేమ్ 10 వస్తుంది, అలానే సో ఇయర్ సో 2024 అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా డిఫైన్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంది. అర్థమైంది కదా. అలానే మనం సో మినిట్, సెకండ్, అవర్ అది కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేద్దాం ఇక్కడ. సో అవర్, మినిట్, అలానే సెకండ్. ఓకే, సో ఈ మూడు ఫంక్షన్స్ కూడా తీసుకొని ఇప్పుడు మనకి కరెంట్ అండర్ స్కోర్ టైం స్టాంప్ ఉంది కదా, అక్కడి నుంచి మనం సో మనకి ఈ రోజు అవర్ ఏంటి, సో అంటే ఆ పర్టికులర్ కాలం నుంచి మనం సో మినిట్, సెకండ్, అవర్ అనేది ఎలా ఎక్స్ట్రాక్షన్ చేయాలో చూద్దాం. ఓకే, సో డాట్ విత్ కాలం అవర్, సో అవర్ ఫంక్షన్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి సో కరెంట్ అండర్ స్కోర్ టైం స్టాంప్. ఓకే, సో రన్ చేద్దాం. వెరీ సింపుల్, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడొచ్చు, ఇక్కడ అవర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం మళ్ళీ మినిట్ కాలం, సెకండ్ కూడా తీసుకున్నాం, మినిట్ తీసుకున్నాం, మినిట్, సో మినిట్, మినిట్ అండ్ కరెంట్ టైం స్టాంప్. ఓకే, సో రన్ చేద్దాం. దాని తర్వాత సెకండ్, ఇలా బేసికల్ గా అన్ని ఈజీ కాబట్టి కొంచెం ఒక బేసిక్ ఐడియా ఉంటే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. అంత మంచిగా. ఓకే, ఇన్ కేసు ఒక్కోసారి ఎర్రస్ రావచ్చు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎర్రస్ వచ్చినంత మాత్రం ఏం కాదు, ఇంకా నేర్చుకోవచ్చు అంతేగాని కరెక్ట్ తీసుకోవచ్చు. ఓకే, చూడండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సో ఈ రోజు డేట్ కనుక్కున్నాం, ఈ రోజు టైం స్టాంప్ కనుక్కున్నాం, మంత్ కనుక్కున్నాం, ఇయర్ కనుక్కున్నాం, అవర్, సెకండ్, మినిట్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 9 గంటల 36 సెకండ్, 36 నిమిషాల 56 సెకండ్. ఓకే, అన్నీ వచ్చేసాయి కదా. ఇలా మనం ఏంటంటే ఒక డేట్ నుంచి మనం ఇలా రకరకాలుగా ఎక్స్ట్రాక్షన్ అనేది చేయవచ్చు. ఓకే, గుర్తుంచుకోండి, ఎక్స్ట్రాక్షన్ అనేది చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నాకైతే పింక్ చేయండి. సో ఇది కూడా అయిపోయింది కదా. ఓకే, సో డేట్ ఫార్మాట్. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక డేట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫార్మాట్ చేయాలో కూడా మనం అయితే తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ తీసేస్తున్నాం గైస్. ఓకే, సో మీకు ఆల్రెడీ కోడ్ కావాలంటే పంపిస్తానండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. డేట్ ఫార్మాట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే డేట్ వస్తుందో ఆ డేట్ ని ఎలా ఫార్మాట్ చేయాలి. ఓకే, సో అదేంటనేది చూద్దాం. df1 is equal to nothing but the data frame 1 dot with the column, so date underscore 1, డేట్ అండర్స్కోర్ ఫార్మాట్. ఇక్కడ మనం సో రెండు పారామీటర్స్ మీరు చూడొచ్చు. డేట్ అండర్స్కోర్ ఫార్మాట్ ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ డేట్ ఉంటే ఆ డేట్ ని మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే, రకరకాలుగా కూడా ఎక్స్పెరిమెంట్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో రెండు పారామీటర్స్, ఒకటి కాలం నేమ్, రెండోది ఫార్మాట్. నేను కరెంట్ డేట్ ఇస్తున్నాను ఫస్ట్ దానికి. ఫార్మాట్ వచ్చేసరికి సో డిడి వైవై. ఓకే, సో చూద్దాం వర్క్ అవుతుందా లేదా.
సో ఇది ఒక డేట్. ఓకే, సో చూడొచ్చు MMDDYY. ఓకే, సో ఇంకో ఫార్మ్ విత్ కాలం అండ్ డేట్ అండర్ స్కోర్ టూ. సో డేట్ అండర్ స్కోర్ ఫార్మాట్, ఇక్కడ కరెంట్ అండర్ స్కోర్ డేట్, కామా డిడి ఐఫన్ ఎంఎన్ వైవై వైవై. ఓకే, సో క్లోజ్ చేద్దాం బ్రాకెట్. లెట్స్ వస్తుందో రాదో చూద్దాం. ఎక్కడ మిస్టేక్? ఎక్కడ మనకి ఒక కోట్ అనేది ఎక్స్ట్రా పెడతాం అన్నమాట. సో ఇక్కడ ఉండాలి విత్ కాలం డేట్ అండర్ స్కోర్ టు డేట్ అండర్ స్కోర్, ఇక్కడ కూడా ఉండాలి. మ్యాచ్ డేట్ అండర్ స్కోర్. ఓకే, సో ఇక్కడ కరెంట్ అండర్ స్కోర్ డేట్ కి ప్రాపర్ గా డిఫరెన్స్ చేయాలి కదా, అందువల్ల ఎర్రర్స్ అన్నమాట. ఓకే, అలా చిన్న చిన్న మిస్టేక్స్ అయిపోతుంటే ప్రాపర్ గా చూసుకో. ఓకే, సో మీరు చూస్తే ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ మంత్ వచ్చింది, బట్ ఇక్కడ వచ్చేసరికి డే వచ్చింది అనమాట. సో అలానే ఇంకా కొన్ని ఫార్మాట్ చూద్దాం. సో విత్ కాలం డేట్ అండర్ స్కోర్ త్రీ, డేట్ అండర్ స్కోర్ త్రీ అండ్ డేట్ అండర్ స్కోర్ ఫార్మాట్ లో కరెంట్ అండర్ స్కోర్ డేట్, సో కామా డిడి స్లాష్ ఎంఎం స్లాష్ వైవై. ఓకే, ఇది ఒక ఫార్మాట్. సో చూద్దాం వర్క్ అవుతుందా లేదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కోటి ఒక్కో రకం వస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక రకంగా వచ్చింది, ఇది ఒక రకం వచ్చింది కదా. సో దీన్నే వేరే విధంగా కూడా డాట్స్ తోటి కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. ఇక్కడ డేట్ అండర్ స్కోర్ ఫోర్, సో డేట్ అండర్ స్కోర్ ఫార్మాట్ అండ్ కరెంట్ అండర్ స్కోర్ డేట్, సో కామా. ఓకే, సో డిడి డాట్ ఎంఎం వైవై. ఓకే, చూద్దాం. చూసారా, ఇది ఒక రకంగా ఉంది, ఇది ఒక రకంగా ఉంది, ఇది ఒక రకంగా ఉంది, ఇది ఒక రకం. ఓకే, అంటే డిఫరెంట్ వర్షన్స్ లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో రకరకాల ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు అన్నమాట. అంటే కొంత డేటా కస్టమర్స్ ఒక రకంగా పంపించవచ్చు, దాన్ని వేరే విధంగా కూడా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో అలానే కొంతమంది ఏం చేస్తారంటే మంత్ ఫార్మాట్. ఓకే, మనకి అక్టోబరు అలానే డే, అంటే ఇప్పుడు డే నేము మంత్ నేము ఇయర్. ఇంకేంటి వాళ్ళు ఏంటి థర్స్డే అక్టోబర్ 2024. కొంతమంది షార్ట్ కట్ల వాళ్ళ ఓసిటి అంటే అక్టోబర్, ఎంఏఆర్ మార్చి, సో జేఎన్ జనవరి అంటే షార్ట్ ఫామ్ లో కూడా కావాల్సి ఉంటుంది. అలాంటి కేసెస్ లో మనం ఎలా డిఫైన్ చేస్తాం ఏంటి అనేది కూడా మనం అయితే ఈ వీడియోలోనే ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, సో దానికోసం విత్ కాలం, సో డేట్ అండర్ స్కోర్ ఫోర్, కామా డేట్ అండర్ స్కోర్ ఫార్మాట్, సో కరెంట్ అండర్ స్కోర్ డేట్. ఓకే, కామా ఇక్కడ మనం ఇక్కడ మనం ఈ ఎంఎంఎం వైవై. ఓకే, చూడండి. సో లెట్స్ ఇట్ చూసారా, థర్స్డే అక్టోబర్ 2024. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే థర్స్డే ఉంది, అక్టోబర్ ఉంది, 2024 ఉంది. ఓకే, ఇది ఒక ఫామ్. అలా కాకుండా దీన్నే కాపీ పేస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి
ఇది 4 ఇస్తాను. ఓకే, 4 ఎమ్స్ ఇస్తాను. ఏమవుతుంది చూడండి. చూడండి. సో అక్టోబర్, ఓకే, ఇది వచ్చేసి, ఓకే సారీ, ఇది 5th, 6th, ఇది వచ్చేసరికి 5th. ఓకే, ఇప్పుడు చూడండి. చూసారా, ఇది ఒక రకంగా ఉంది, ఇది ఒక రకంగా ఉంది. ఓకే, అంటే ఈ అక్టోబర్ అనేది ఇదో షార్ట్ ఫామ్, ఇదో ఫుల్ ఫామ్. చూసారా, ఫుల్ ఫామ్ కము 4 ఎములు స్పెసిఫై చేశాను. అదే షార్ట్ కి అయితే 3 ఎములు మాత్రమే స్పెసిఫై చేశాను. ఓకే, సో దీన్ని వేరే విధంగా కూడా సో డిఫైన్ చేద్దాం. విత్ కాలం సో డేట్ అండర్స్కోర్ 6, సో date underscore format and the current underscore date. Sorry, comma. mm, so E E E and M M M Y Y Y. Okay, let's see that. Date underscore 7 pair manda 7. చూసారా, అక్టోబర్ థర్స్డే అంటే ఫుల్ ఫామ్ వచ్చేసింది అనమాట. ఓకే, థర్స్డే అక్టోబర్ 2024. ఇది వచ్చేసరికి థర్స్డే అక్టోబర్ లాంగ్ ఫామ్. ఇలా అంటే రకరకాల వర్షన్స్ లో మనం అయితే డిఫైన్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలో అలా విధంగా మనం అయితే డిఫైన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనకి డే టు డే లైఫ్ లో ఖచ్చితంగా యూజ్ అవుతుంటాయి guys. ఎందుకంటే ఒక టైం స్టాంప్ వచ్చినప్పుడు దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలా, డేట్ ఫార్మాట్లోకి ఎలా మార్చాలా, ఇలా సో రకరకాల ఆపర్చునిటీస్ అయితే మనకుంటే వాటిని మనం అయితే అర్థం చేసుకొని ఎలా అర్థమైంది కదా. సో మన క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. మనం మంత్ని టెక్స్ట్ రూపంలో డిస్ప్లే చేస్తున్నాం, డే నేమ్ టెక్స్ట్ అనమాట. బట్ ఏదో మనం అలా చూపించడం కుదరదు కదా. ఓకే, ఇలా రకరకాలుగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటారా సో డిఫైన్ అనేది చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో డేట్ అండర్స్కోర్ ఫార్మాట్ కానీ, కరెంట్ అండర్స్కోర్ డేట్ కానీ, అలానే కరెంట్ అండర్స్కోర్ టైం స్టాంప్ కానీ, మంత్, ఇయర్, ఓకే, అలానే అవర్, మినిట్, సెకండ్. సో వీటన్నిటి గురించి కూడా మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు డేట్ అండర్స్కోర్ డిఫరెన్స్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది, అలానే యాడ్ అండర్స్కోర్ మంత్స్. ఫస్ట్ ఈ రెండు చూద్దాం. యాడ్ అండర్స్కోర్ మంత్, డేట్ అండర్స్కోర్ యాడ్. సో దాని తర్వాత వేరే ఒకటి జంప్ అవ్వాలి. సో ఇదంతా రిమూవ్ చేద్దాం. ఈ కోడ్ అంతా మనకి స్క్రిప్ట్స్ లో ఉంటాయి, మీరు ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. మోనిట్ ఇవ్వాలి. సో డేట్ అండర్స్కోర్ యాడ్. సో ఫస్ట్ మనం ఫంక్షన్స్ ఇంపోర్ట్ చేద్దాం. డేట్ అండర్స్కోర్ యాడ్ అండ్ మంత్స్ అండర్స్కోర్ యాడ్ మంత్స్. ఓకే, డేట్ యాడ్. సో యాడ్ మంత్స్ చూద్దాం ఏమవుతుందో. డేట్ అండర్స్కోర్ యాడ్ కరెంట్ డేట్ కామా can. Okay, so let's see. So first connection dot plus. ఇక్కడ నేను ఓన్లీ టుడే డేట్ మాత్రమే తీసుకుంటాను. టుడే డేట్, ఎందుకంటే మనకు కంపారిజన్ అనేది కావాలన్నమాట. అంటే మనం ప్రీవియస్ డేట్ కి యాడ్ చేస్తున్నాం లేకపోతే మైనస్ చేస్తున్నాం అనేది సో డిస్ప్లే చేయడం కోసం సో ఎడిషనల్ ఒక కాలం అనేది డిఫైన్ చేసాం అన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి టుడే డేట్, అంటే ఈ రోజు ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ అన్నమాట. బట్ ఇది వచ్చేసరికి మనం ఒక 10 days ఏదైతే మనకి ఎగ్జిస్టింగ్ డేట్ కాలం ఉందో ఆ డేట్ కాలానికి ఒక 10 రోజులు అనేది యాడ్ చేస్తున్నాం. ఇలా మనం ఏంటంటే డేట్ అండర్స్కోర్ యాడ్ అనే ఫంక్షన్ ఏంటంటే ఉన్న కాలానికి డేస్ అనేది యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మైనస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నాట్ విత్ కాలం. సో టెస్ట్ డేటా వేరే ఏదైనా తెచ్చుకోవచ్చు. సో డేట్ అండర్స్కోర్ యాడ్ అండ్ కరెంట్ డేట్ -10. ఓకే, లెట్స్ చూద్దాం ఏమవుతుందో.
అంటే ఇందాక 10 డేస్ యాడ్ చేసిన, ఇప్పుడు ఒక 10 డేస్ తీసేసిన. సో బేసికల్గా ఇది వచ్చేసరికి ఒరిజినల్ డేట్ గైస్. ఈ కాలంలో మనం ఒక 10 రోజులు యాడ్ చేస్తాం, ఈ కాలంలో ఒక 10 రోజులు తీసేస్తాం. దాట్స్ ఇట్ అనమాట. ఓకే. సో ఒక 10 డేస్ యాడ్ చేస్తున్నాం, ఒక 10 డేస్ అనేది సో డిక్రీజ్ చేస్తాం. ఇది మనకి ఏంటంటే డేస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఒకటి. అలానే మనకి అంటే ఇక్కడ ప్లస్ మైనస్ అంటే యాడ్ చేయడం, డిక్రీజ్ చేయడం రెండు అనేది ఉందన్నమాట. అలానే యాడ్ మంత్స్ ఏంటంటే మనకి ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ కి మంత్స్ అనేది యాడ్ చేయొచ్చు. 2 మంత్స్ యాడ్ చేయడం, 3 మంత్స్ యాడ్ చేయడం మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. చూద్దాం. విత్ కాలం, మంత్స్ ఎడిషన్, మంత్స్ డేటా, యాడ్ మంత్స్, కరెంట్ డేట్, కామన్ బ్రేక్. ఓకే. సో నేను ఒక 3 మంత్స్ ఏదైతే కరెంట్ ఉందో ఒక 3 మంత్స్ యాడ్ చేస్తున్నాను. అప్పుడేంటి, ఇది అక్టోబర్ కదా, నవంబర్ డిసెంబర్ జనవరి వస్తుంది. ఓకే. సో 2025 1వ నెల 17వ తారీఖు అన్నమాట. ఎందుకంటే మనం ఉన్న డేట్ ఒక 3 మంత్స్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి. అలానే ఒకవేళ మీరు కావాలనుకుంటే సో ఒక 3 మంత్స్ కూడా ఉన్న డేట్ కి డిలీట్ చేసుకోవచ్చు, నెగిటివ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ డేటా, add underscore months, and current date minus minus 5. ఓకే. సో నేను ఒక 5 మంత్స్ అయితే తీసేస్తాను, అంటే ఒక జూలై వస్తుంది అనమాట. ఓకే. ఎందుకంటే ఇది 10వ నెల కదా, సో ఐ థింక్ 5 అంటే మే వస్తుంది. ఓకే. మే మంత్ కదా 5వ నెల అంటే. ఇలా మనం ఏంటంటే సో మంత్స్ ని యాడ్ చేయొచ్చు, అండ్ సో లెస్ అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటుంది అనమాట. ఇందాక ఏదైతే డేస్ ఉన్నాయో పాజిటివ్ నెగిటివ్, ఇక్కడ కూడా యాడ్ మంత్స్ లో పాజిటివ్ నెంబర్ స్పెసిఫై చేయొచ్చు, అలానే నెగిటివ్ నెంబర్ కూడా స్పెసిఫై చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది అండ్ మంత్స్ బిట్వీన్. ఓకే. సో డేట్ డిఫరెన్స్ మంత్స్ బిట్వీన్ అనేది సో మనకి ఆ కోడ్ ప్రాపర్గా లేదు, చూద్దాం ఇక్కడ. ఓకే. సో నేను జస్ట్ స్క్రిప్ట్ మాత్రమే తీసుకున్నాను, నేను ఏం చేయడం లేదు. ఇది కూడా అవసరం. ఓకే. సో బేసికల్గా ఇక్కడ నేను ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ డేటా ఫ్రేమ్ లో మనకి రెండు వాల్యూస్ ఉన్నాయి. ఇది ఒక వాల్యూ, ఓకే, ఇది ఒక వాల్యూ. అలానే వాటి యొక్క స్కీమా వచ్చేసరికి ఫ్రమ్ డేట్ టు డేట్. అంటే ఇక్కడ నేను రెండు కాలమ్స్ తీసుకున్నాను. ఒకటి ఫ్రమ్ డేట్ కాలం, రెండోది టు డేట్ కాలం. ఇప్పుడు ఈ రెండు కాలమ్స్ యూజ్ చేసుకొని అంటే ఈ రెండు డేట్స్ మధ్య ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉంది, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి ఫంక్షన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ దానికోసం నేను యాడ్ చేయాలన్నమాట మంత్స్ బిట్వీన్. ఓకే. సో మంత్స్ బిట్వీన్ ఉంది కదా. ఓకే. అంటే ఈ రెండు డేట్స్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది అనేది నేనైతే ఫైండ్ అవుట్ చేయాలి. ఇది రిమూవ్ చేద్దాం. విత్ కాలం, సో మంత్స్ టైమ్స్, సో మంత్స్ అండర్ స్కోర్ బిట్వీన్. సో మీరు చూడొచ్చు. సో మంత్స్ అండర్ స్కోర్ బిట్వీన్ ఫంక్షన్ ఏంటంటే సో డేట్ వన్ డేట్. ఓకే. సో వెరీ సింపుల్ అన్నమాట. ఓకే. ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ అంటే ఏమి ఉండదు. సో ఫ్రమ్ డేట్, df dot from date comma df dot to date. Okay. So let's see. ఓకే. మీరు చూడొచ్చు. సో ఈ రెండు డేట్స్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉన్నది మనం అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 17 మంత్స్ అయితే డిఫరెన్స్ ఉంది. ఓకే. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇది 12, ఇది 17 కాబట్టి 5, అది ఒక సంవత్సరం. 12 ప్లస్ ఒక 5 17 అనమాట. ఓకే. క్లియర్గా తెలుస్తుంది. ఇలా ఒక రెండు డేట్స్ మధ్య ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉన్నాయన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే డేట్ డిఫరెన్స్ అనే ఫంక్షన్ కూడా అనమాట. అంటే సో ఓకే, డేట్ డిఫరెన్స్ ఉందంటే సేమ్ థింగ్ లైక్ మంత్స్ బిట్వీన్ ఎలానో ఇది డేస్ డిఫరెన్స్ అనమాట. ఓకే. రెండు డేట్స్ మధ్య ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉంది అనేది మనం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో విత్ కాలం డేట్ డిఫరెన్స్
So date difference. So df dot from date, comma, df dot to date. So let's see. చూసారా 516 ఇదేమో మంత్స్ డిఫరెన్స్ ఇదేమో డేట్ డిఫరెన్స్ ఓకే అంటే ఇక్కడ ఈ ఫ్రమ్ డేట్ ఈ టు డేట్ అని కదా ఈ రెండింటి మధ్య ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉంది అనేది 516 అన్నమాట. అదే ఇది అనుకోండి ఎన్ని నెలలు డిఫరెన్స్ ఉంది. ఓకే ఇలా రకరకాల కేసెస్ ఉంటాయి అన్నమాట. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ ఫంక్షన్ వాడాలి ఏంటనేది సో అర్థం చేసుకోవాలి అన్నమాట. ఓకే సో అన్ని కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇక్కడ పెద్ద డిఫికల్ట్ అంటే ఏమన్నదో అన్ని మనకు తెలిసినవి ఉంటాయి. ఓకే ఇది ఒక్కటే గుర్తుంచుకోవాలి. అలానే సో టూ అండర్ స్కోర్ టైమ్స్ టైమ్. ఓకే లెట్స్ సీ దట్ టూ అండర్ స్కోర్ టైమ్స్ టైమ్. సో ఇదేం చేస్తుంది ఇది కూడా ఫంక్షన్ అన్నమాట. కన్వర్ట్స్ పైస్ పర్ క్లాస్. ఓకే చూడొచ్చు కూడా. సో మనము టైం స్టాంప్ని మనకు కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే అవర్స్ సో మినిట్స్ సెకండ్స్ ఉంటాయి కదా దాన్ని మనకు కావాల్సిన విధంగా డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే సో అది ఏంటి ఎలా అనేది మనం ఈ ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లోర్ చేయాలి. సో నేను ఇక్కడైతే కరెంట్ డేట్ కాకుండా కరెంట్ టైం స్టాంప్, ఎందుకంటే డేట్ అనేది ఓన్లీ డేట్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. బట్ టైం స్టాంప్ ఏంటంటే విత్ ఎలాంటి టైం స్టాంప్ కూడా డేట్తో పాటు రిటర్న్ చేస్తుంది. కరెంట్ అండర్ స్కోర్ టైం స్టాంప్. సో రన్ చేద్దాం ఫస్ట్ ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేసిన తర్వాత ట్రై టు రన్ దిస్ వన్. ఓకే చూస్తారు కదా ఇది వచ్చేసరికి డేట్ ఇది వచ్చేసరికి టైం స్టాంప్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ టైం స్టాంప్కి సో టూ అండర్ స్కోర్ టైం స్టాంప్ అన్న ఫంక్షన్ ఉందన్నమాట. సో అది ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. చూడొచ్చు ఇక్కడ. సో టూ అండర్ స్కోర్ టైం స్టాంప్ కాలం నేమ్ ఆర్ ఫార్మాట్ అనమాట. సో కాలం కన్వర్ట్స్ ఏ క్లాస్ ఇంటూ క్లాస్ టైమ్స్. సో ఇది ఆప్షన్ సంథింగ్. ఓకే ఇందాక చెప్పినట్టుగా టైం స్టాంప్ లోపల మనకైతే కన్వర్ట్ చేస్తుంది విత్ కాలం. సో ఫైనల్ డేటా. సో టూ అండర్ స్కోర్ టైం స్టాంప్. సో కరెంట్ టైం స్టాంప్ అండ్ కామా. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా డిపెండ్ చేసుకోవచ్చు అన్నమాట టైం స్టాంప్. ఫర్ ఎగ్జాంపుల్ సో డిడి ఎంఎం వైవైవై మినిట్ అవర్స్ మినిట్ seconds. Okay, I think so. Okay, let's see that. చూసారా సో బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే 2024 10వ నెల సో 17th డేట్ సో 9 గంటలు ఎలా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్మాల్ హెచ్ తీసుకుంటాను. ఓకే సో ఏమవుతుంది చూద్దాం. స్మాల్ హెచ్. ఓకే సేమ్ థింగ్ ఐ థింక్ ఇది 24 hours ఫార్మాట్ అటుంది. సో క్యాప్సల్ హెచ్ అనేది 24 hours ఫార్మాట్, స్మాల్ హెచ్ అనేది 12 hours ఫార్మాట్. బట్ మనకి టైం మారితే కానీ మనం చెప్పలేము అనమాట. ఇది ప్రజెంట్ ఏంటంటే యూటీసీలో ఉంది కాబట్టి అలా ఉంది. బట్ మనం ఐఎస్టీ టైంలో అయితే సో 3:27 ఉంది. ఓకే అలా కాకుండా ఇక్కడ స్పేసెస్ వస్తుందని చూద్దాం. ఓకే ఓకే సో మినిట్ సెకండ్ దట్స్ ఇట్. ఓకే సో స్పేసెస్ వచ్చినా సరే మనకైతే కన్వర్ట్ చేయడం లేదు బట్ సేమ్ యాజ్ టీవీగానే ఉంది. ఓకే లెట్ మీ డూ వన్ థింగ్. స్మాల్ మినిట్ ఇద్దాం. ఓకే సో చూడండి ఎటువంటి చేంజ్ అయితే లేదు. బట్ బేసికల్గా మనకి ఏంటంటే ఇది మీకు డౌట్ రావచ్చు ఎలాంటి కేసెస్లో ఇది వాడతారంటే మనకి ఏదైతే స్ట్రింగ్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్లో స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కదా టైం స్టాంప్ కూడా అలాంటి కేసెస్లో మనం ప్రాపర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడానికి ఈ ఫంక్షన్ వాడతారు గుర్తుంచుకోవాలి. మీరు అనుకోవచ్చు మరి ఏమి మనకు అడిగి ఎందుకు అనే ఒక డౌట్ అయితే మీకు రావచ్చు. బేసికల్గా ఈ ఫంక్షన్ ఏంటంటే మనకి కొన్ని కేసెస్లో డేట్స్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. ఆ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న డేట్ని మనం యాక్చువల్గా
ప్రాపర్ టైం స్టాంప్ కి కన్వర్ట్ చేయాలనుకుంటే డే టైం ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే అలాంటి కేసెస్ లో ఈ ఫంక్షన్ అనేది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అది గుర్తుంచుకోవాలి. ఓకే. సో దాని తర్వాత సో డేట్ అండర్ స్కోర్ ట్రంకేట్ అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటని చూద్దాం. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. సో మనకైతే ఫ్రమ్ డేట్ టు డేట్, సో ఇది వచ్చింది కదా. ఇప్పుడు మనకి సో ఈ అవసరం లేదు నాకు తెలిసి. ఐ థింక్ జస్ట్ డేటా ఫ్రేమ్ అని వచ్చింది. ఓకే, లెట్ ఇట్ బి. ఫస్ట్ ఆ ఫంక్షన్ ఇంపోర్ట్ చేద్దాం. డేట్ అండర్ స్కోర్ ట్రంకేట్. సో బేసికల్గా ఏంటంటే ఈ ఫంక్షన్ అనేది, సో ఫస్ట్ మనకి ఫార్మాట్, దాని తర్వాత కాలం నేమ్. ఇక్కడ రెండు పారామీటర్స్ తీసుకుంటుంది. ఓకే. ఫార్మాట్, సో కాలం నేమ్. సో కాలం రిటర్న్స్ టైమ్ స్టాంప్ ట్రంకేట్ యూనిట్ స్పెసిఫైడ్ బై ఫార్మాట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే టైం స్టాంప్ కావచ్చు లేకపోతే డేట్ కనుక ప్రొవైడ్ చేస్తారో అది మీరు స్పెసిఫై చేసిన ఇంటర్వెల్, ఓకే, యూనిట్ బట్టి అది ట్రంకేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ డేట్ అండర్ స్కోర్ ట్రంకేట్ అనేది రెండు పారామీటర్స్ తీసుకుంటుంది. ఒకటి ఫార్మాట్, రెండోది వచ్చేసరికి కాలం నేమ్. బేసికల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు ఏదైతే ఫార్మాట్ కానీ యూనిట్ కానీ ఆ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తారో దాన్ని బట్టి డేట్ అనేది ట్రంకేట్ అవుతుంది. సో మీకు డౌట్ రావచ్చు ఇది ఎలా వర్క్ అవుతుంది బాబు అని. సో మనం అయితే ప్రాక్టికల్గా చూస్తే కానీ మీకు ఐడియా అనేది రాదనమాట. సో విత్ కాలం, సో డేట్ ఫస్ట్ కాలం నేమ్ ఉందా, based on the score one, లేకపోతే ప్రాపర్ ఇద్దాం. అవర్ ఇయర్ ఇద్దాం. ఇయర్. సో డేట్ అండర్ స్కోర్ మనకి రెండు పారామీటర్స్ కదా. సో ఫస్ట్ వచ్చేసరికి ఇయర్, ఇయర్ అండ్ కరెంట్ టెక్స్ట్. ఓకే. సో లెట్స్ సీ దట్. చూద్దాం వర్క్ అవుతుంది కదా. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి కరెంట్ టైం స్టాంప్. అంటే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ సెల్ రన్ చేస్తే ఈ మినిట్ లో మనకి టైం ఏంటి అంటే అవర్ ఏంటి, మినిట్ ఏంటి, సెకండ్ ఏంటి, మిల్లీ సెకండ్స్ ఏంటి. కానీ ఇక్కడ మనకి ఏమొస్తుంది 2024 01/01/000. అంటే ఇక్కడ నేను ఏం స్పెసిఫై చేసిన ఇంటర్వెల్ వచ్చేసరికి ఇయర్ అనమాట. అంటే ఓన్లీ ఇయర్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా ట్రంకేట్. ఓకే. చూడండి ఇది ట్రంకేట్ అవుతుంది, అన్ని కూడా ట్రంకేట్ అవుతుంది. అది డేట్ అండర్ స్కోర్ ట్రంకేట్ అంటే ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా ప్రాక్టికల్ గా అన్ని ఎగ్జాంపుల్ చూడాలంటే నెక్స్ట్ విత్ కాలం, సో మంత్, సో డేట్ అండర్ స్కోర్ ట్రంకేట్. సో ఈ ఇంటర్వెల్ ప్రాపర్గా ఇవ్వాలి. సో కరెంట్ అండర్ స్కోర్ టైం స్టాంప్ అయినా ఇవ్వచ్చు లేకపోతే డేట్ అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే మంత్ అనేది మనం ఎలా అయినా తెచ్చుకోవచ్చు అనమాట. చూసారా ఈ రెండింటికి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 01 ఉంది, 01 ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి 2024లో 10th మంత్. ఎందుకంటే మనం ఏం ఇంటర్వెల్ స్పెసిఫై చేసిన మంత్ ఇంటర్వెల్. ఓకే. అలానే మనకి డే కూడా ఉంటుంది అనమాట. సో కాపీ మంత్, డే, డే, చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసరికి ఇయర్, ఇది వచ్చేసరికి మంత్, ఇది వచ్చేసరికి డే అన్నమాట. ఓకే. అలానే మనకి అవర్, సో మినిట్, సెకండ్ అన్నీ ఉంటాయి. లాక్స్ అన్నీ కూడా చాలా. సో అవర్, సో ఇంటర్వ్యూ ప్రాపర్గా ఇవ్వాలి గ్యాస్, లేకపోతే మిస్టేక్. మినిట్, ఇది వచ్చేసరికి ఎంఐ, సారీ ఎంఐ ఎన్ఈ. ఓకే, ఇక్కడ మిస్టేక్. సో చూసారు ఇక్కడ. సో అవర్ వచ్చేసరికి 10 గంటలు. ఓకే.
సో మినిట్ వచ్చేసరికి సో 10 గంటల 3 నిమిషాలు. అలానే సెకండ్ కూడా తీసుకుంటాము. లెట్స్ సీ దట్. బట్ మనకి ఇన్ని అవసరం లేదు. చెప్తాను ఏంటని. సెకండ్, ఇది వచ్చేసరికి సెకండ్. ఇక్కడ ట్రంకేట్ కాకుండా డిస్ప్లే ఇచ్చేస్తాను, ఎందుకంటే మనకి ప్రాపర్గా ఉంది డిస్ప్లే. ఎస్ వన్. లెట్స్ సీ. ఓకే. సో మీరు చూస్తే సెకండ్ స్పెల్లింగ్ తప్పు ఇవ్వకూడదు. ఓకే. సో ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు చూస్తే మనకి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ సెకండ్కి వచ్చినాం కదా. 2024 10th month 17th 10 గంటల 4 నిమిషాలు 31 సెకండ్. ఓకే, ఇది వచ్చేసరికి సెకండ్. అదే మినిట్కి వస్తే మీరు చూడండి. సో 2024 10th month 17 ఓన్లీ. సో మినిట్ దాకా మాత్రమే డేట్ అనేది డిస్ప్లే ఉంది. అంటే మీరు ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఇంటర్వెల్ స్పెసిఫై చేస్తారో అక్కడ దాకా డేట్ మాత్రం వస్తుంది, రిమైనింగ్ అంతా కూడా ట్రంకేట్ అవుతుంది. మనం ఇక్కడ మినిట్ స్పెసిఫై చేసాం కాబట్టి సెకండ్స్ అనేది ట్రంకేట్ అయినాయి అనమాట. అలానే అవర్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ. ఓకే. సో ఓన్లీ అవర్ మాత్రమే, మినిట్ సెకండ్ ట్రంకేట్ అయింది. అలానే డేకి వస్తే టైం స్టాంప్ మొత్తం ట్రంకేట్ అవుతుంది. అలానే మంత్ చూడొచ్చు, అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 01 వచ్చింది. యాక్చువల్గా ఎన్నో మంత్ ఇది. సో సో 10వ మంత్, కానీ డే వచ్చేసరికి 01. అలానే ఇయర్కి వచ్చేసరికి మంత్ డే మొత్తం కూడా ట్రంకేట్ అయింది. ఓకే, ఇలా మనకి ఏంటంటే సో డేట్_ట్రంకేట్ ఫంక్షన్ వర్క్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. ఓకే. సో అర్థమైంది కదా. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనకి డే టు డే లైఫ్లో ఈ ఫంక్షన్స్ అనేది ఖచ్చితంగా యూజ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, రేంజ్ ఫంక్షన్ కావచ్చు, కమింగ్_డేట్, డేట్_ఫార్మాట్, డేట్ డిఫరెన్స్, యాడ్_మంత్స్, డేట్_యాడ్ మంత్స్ బిట్వీన్ ఇయర్ మంత్, కరెంట్_టైం స్టాంప్ కావచ్చు, టైం స్టాంప్, అవర్, మినిట్, సెకండ్, డేట్_20. సో ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా స్టడీ చేయండి. సో ఏమన్నా క్వశ్చన్స్ వస్తే నన్ను అయితే అడగండి అనమాట. ఓకే. సో దాని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.